ఇప్పుడు మీరు ఇంత మెచ్యూర్డ్ రాజకీయాలు చేసే బీఆర్ఎస్ మేము భారతదేశంలో కూడా రాజకీయాలు చేస్తామని వెళ్ళి ఒక ఆడబిడ్డని ఏడిపించి ఆమె కన్నీటి ద్వారా విజయాన్ని పొందాలనే ఒక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మొన్న మంత్రి పొన్నం ప్రభాకరు నేరుగా చెప్పారు. ఒక మంత్రి అంటే ఏదో సాధారణ కార్యకర్త అంటే మనం అంత పట్టించుకోం. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిజంగానే ఈ ఎవరైనా భర్తలు పోయినప్పుడు ఏడవడం సహజం. కానీ రాజకీయాల్లో స్టేజ్ మీద ఎక్కి ఏడ్చినప్పుడు ఈ వాదన రాదంటారా? ఆ వాదనలో నిజం లేదంటారా? ఇప్పుడు ఎక్కడ సానుభూతి వర్కౌట్ అవుతుందో అని చెప్పి కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా చిల్లర రాజకీయాలకు వాడుకోవడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మంత్రి ఏ మంత్రి మాట్లాడినా నేను స్టేట్కి వచ్చి అడుగుతున్నా, నిజంగా భవిష్యత్తులో ఏదైనా జరగద్దని కోరుకుంటున్నా, కానీ ఈ మాట సారీ ఫర్ దిస్ వర్డ్. బట్ కాకపోతే రేపు మీకేమైనా జరిగితే మీ భార్యలు పైకి వచ్చి ఇట్నే ఏడిస్తే గట్టినే అంటారా జనం? అరే ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత సిగ్గుచేటు. వారు మాట్లాడే సానుభూతి గురించి కాదు. నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగినప్పుడు నా భర్త లేడు ఇంతమంది కుటుంబ సభ్యులను తయారు చేసి నాకు అప్పచెప్పిండు అని భావోద్వానికి గురై ఏడిస్తే కూడా సెంటిమెంట్ తోటి ఏడిపి అని రోజు చెప్తుందట. ఆమె అక్కడ నటిస్తుందట. నటించడం ఏందండి? అంటే రేపు మీ ఇంట్లో జరిగితే గిట్నే నటిస్తుంది అంటారా? ఇంకా మరి సోనియా గాంధీ గారు కూడా మన రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఏడ్చి ఆమె కూడా ఎన్నికలకు పోయింది ఆమెదిలో. అంటే ఆమె కూడా గట్నే భావించాలా? అట్నే ఏడ్చిందని భావించాలా? అరే మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుచర ఉండాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి దయచేసి.